కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు బీసీ బంద్లో పాల్గొనే అర్హత లేదని పీసీసీ మాజీ అధ్యక్షులు బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని విమర్శించారు. తమిళనాడు మాదిరిగా రిజర్వేషన్లు అమలు కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పుడు అమలు కాదన్న విషయం కాంగ్రెస్ పార్టీకి తెలియదా అంటున్న పొన్నాల లక్ష్మయ్యతో మా ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్. 42% బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. మనతో పాటు పీసీసీ మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు. వారికి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ ఇన్ని సంవత్సరాల కాలంలో బీసీలకు ఇప్పుడు రిజర్వేషన్ వచ్చిన తరుణంలో ఒకవైపు కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నటువంటి వ్యవహారం కావచ్చు, దీని తరఫున బీఆర్ఎస్ తరఫున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పాలనుకునేది చాలా స్పష్టంగా గతంలోనే చాలా పర్యాలు చెప్పాను. ఒకవైపు చట్ట పరిధి లోపల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది, అధికారంలో ఉన్న పార్టీలది. కానీ దాన్ని పరిగణలోకి తీసుకుండా న్యాయ విచారణ చేస్తున్నామని చెబుతూ కాలయాపన చేస్తూ విషయాలు ఇవాళ కొత్త కాదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ వెనుకబడిన వర్గాలకు ఊతమిస్తాము అనే మాటతోటి ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ అధికారంలో వచ్చినాక కానీ అధికారంలో నడుస్తున్నప్పుడు కానీ చెప్పే మాటలు కొత్త కాదు కదా. మరి ఇంత దేశ స్థితిగతులను తీర్చిదిద్దామని చెప్పుకునే వాళ్ళు రాజ్యాంగం గురించి చట్టం గురించి అర్థం చేసుకోలేక ఈ ఈ ఈ మాటలు చెప్తున్నారనుకోవాలా? సరి అయిన పద్ధతిలో చేస్తే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దీనికి 50% కంటే అదనంగా ఇవ్వాలని నిర్ణయం చేస్తేనే న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేకుండా ఉంటాయనే ఇంగిత జ్ఞానం లేదనుకోవాలా? అంటే పరిపాలన అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందు ఇది వయబుల్ అవుతుందా? జీవో ద్వారా కావచ్చు, చట్టం ద్వారా కావచ్చు, అలా ఏ విధంగా పెట్టిందని మీరు అనుకుంటున్నారు? అదే కదా, ఇప్పుడు ఎత్తుగడలు రాజకీయాల్లో ఎత్తుగడలు తప్ప ఇంకేం లేదు. సరే, చట్టం అయ్యే వరకు ఎత్తుగడలు చేద్దాం మేము కూడా అంటున్నామని అనిపించుకోవడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి, భ్రమింపజేయడానికి, ఓట్లు దండుకోవడానికి చేసే ఎత్తుగడల్లో భాగంగా చేస్తున్న విషయాలు ఇవాళ కొత్త కాదు కదా. వీళ్ళ నిజస్వరూపాలు బయటపడుతున్నాయి. అందుకే రాజ్యాంగాన్ని, చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థను అర్థం చేసుకున్న వాళ్ళు, క్షుణ్ణంగా పరిశీలించిన వాళ్ళు ఎవరు కూడా దీంట్లో బాగా అంటే వీరితో ఒప్పుకునే పరిస్థితి లేదు. అందుకే నేను మొదలే చెప్పాము, ఇది చట్టపరిధిలో లేదు. ఇప్పుడు ఎవరు తమిళనాడు 3 పర్యాయాలు అసెంబ్లీలో ప్రతిపాదించినప్పటికీ కూడా అది కాలేదు. కాబట్టే సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆనాడు చట్టాన్ని ఆ ఒక్క రాష్ట్ర పరిధి లోపల చేసింది. ఇప్పుడు దేశమంతా చేయాల్సిన అవసరం ఉంది. దేశమంతా కులగణన చేస్తామని బీజేపీ అంటుంది. దేశమంతా అధికారంలో ఉన్న, ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ కూడా చేస్తామని చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నామని. కోర్టుకు పోయినప్పుడు న్యాయ సలహాలు, కోర్టులో వచ్చిన తీర్పు తర్వాత న్యాయ సలహాలు, సుప్రీంకోర్టుకి వెళ్ళే ముందు న్యాయ సలహాలు, సుప్రీంకోర్టు తన పరిధిలో చెప్పగలిగింది చెప్పిన తర్వాత న్యాయ సలహాలు, ఆ తర్వాత క్యాబినెట్ మీటింగుకు ముందు న్యాయ సలహాలు, క్యాబినెట్ మీటింగ్లో దాని మీద చర్చ. ఇవన్నీ దేనికయ్యా? ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? కాలయాపన చేస్తున్నారు, మభ్య పెడుతున్నారు, ఎత్తుగడలు వేస్తున్నారు, దాట వేస్తున్నారు అనేది చాలా స్పష్టం. అంటే బీసీలకు సంబంధించిన ఒక అంశాన్ని జాతీయ స్థాయిలో ఎజెండా చేయడం కోసం తెలంగాణలో ఒక ప్రయోగశాల చేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాడుతుంది అనుకోవచ్చా? అరే మళ్ళీ మీరు అదే తోదొక్కుతున్నారు. ఏంటి ఏదో వీళ్ళు మొదలు చేస్తున్నారా? ఇంతకుముందు చేసిన లేదా? బీహార్ లేదా? మహారాష్ట్రలో ఏమైంది? తమిళనాడులో ఏమైంది? అటువంటప్పుడు వీళ్ళేదో కొత్తగా చేస్తున్నారని అనుకునేటట్టు మీరు మీది ఇదా ఏదైతే ఇలా అనుకోవడం, అనడం, ప్రచారం చేయడానికి ఆస్కారం ఇవ్వడం చాలా పొరపాటు. చూస్తున్నాం ఖచ్చితంగా చేయాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ మరోవైపు రాష్ట్రం నుంచి ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్, ఒకవైపు బీజేపీ, రెండు కూడా ధర్నాలో పాల్గొనడం సిగ్గుచేటని చెప్పేసి సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బీసీ సంబంధించిన బంద్ అయితే విజయవంతంగా కొనసాగుతుంది. ఎక్కడికక్కడ ఆయా జిల్లాలతో పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా బంద్ సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. కెమెరామెన్ హనుమంతు, ఏవై స్వామి, ఐ న్యూస్, హైదరాబాద్.